మన రాష్ట్ర ప్రభుత్వము ఓకే, ఈనాటి కార్యక్రమానికి మన మంత్రి గారి కుమారులు ఇచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం. స్వయం క్రీడాకారుడు కబడ్డీ భాష గారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. మరి శ్రీరామ్ రెడ్డి గారు, శివరాం రెడ్డి గారు మాట్లాడవలసింది కోరు. సభకు నమస్కారం. ఈరోజు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులందరికీ కూడా నెమలి నాట్యం మర్చిపోయినా, పోయిన గానం మర్చిపోయినా, చుక్కలలో చంద్రుడు వర్ష తప్పిన మనసు మందాసం చెందిన మీ అందరినీ మరవలేనంటూ ఇంతటి ఈ కార్యక్రమాన్ని మీ ముందు చూస్తున్నారు. ఓకే, ఈనాటి కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఫయాజ్ అన్న గారు రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఊరు పేరు చెప్పండి. చెప్పాలి గట్టిగా, పేరు ఊరి పేరు రాసుకోటాలి గట్టిగా. ఏం చెప్తావా కాసు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన డిఎస్జిఓ రాజు గారు రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం సార్. ఫయాజ్ గారు, తర్వాత ముఖ్య చెప్పండి. చెప్పండి, పేరు గట్టిగా చెప్పాలి. ఎవరమ్మా ఊరి పేరు చెప్పండి. ఊరి పేరు ఎంఐ ఆశలని 4 నుంచి సాధించి మన జిల్లాకి ఎంఐ మన డైనమిక్ ప్లేయర్ సార్. సుధాకర్ అన్నాడు. మీ ఊరి పేరు చెప్పాలా, పేరు ఊరి పేరు చెప్పండి మా సార్. నంద్యాల జిల్లా నంద్యాల పిల్లలు కూడా ఉన్నారు. ఓకేనా? ఓకే. ఏడు మంది
అక్కడ అక్కడ పెట్టిస్తాడు పెట్టి 70 కూడా కబడ్డీ మీరందరూ ఈ కబడ్డీకి ఈ ఆర్గనైజర్స్కి మీరందరు పిల్లలకి ఇక్కడ వచ్చినందుకు నంద్యాలలో ఇది ఆర్గనైజ్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. మనం చూస్తున్నాం ఒక స్కీమ్ ఉంది టిఓపి టాప్ అనేది, అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం. ఇది గవర్నమెంట్ స్కీమ్. ఇది మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రతిభ చూపిస్తే గవర్నమెంట్ మీకు స్పాన్సర్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ మీకు స్పాన్సర్ చేస్తుంది. ఇప్పుడు ఒలింపిక్స్ ఆడిన అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కోట్ల రూపాయలు స్పెండ్ చేసింది. మీరు ఆ ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రతిభ చూపించగలరు. ఆ ప్రతిభ చూపిస్తే మొత్తం మీ అంతా గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. మీకు ఇప్పుడు సార్ చెప్పినట్టు స్పోర్ట్స్లో చాలా ఫ్యూచర్ ఉంది. మీరు చూసింటారు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింటారు, ఏదో అయ్యింటారు, కానీ వాళ్ళు ఎంతో లక్షల్లో ఉన్నారు, ఎవరు గుర్తుపడతారు. కానీ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ అని ఒక్క ఒలింపిక్ చేస్తే సార్ దేశం అంతా గుర్తిస్తారు, దేశం అంతా ఇంటర్నేషనల్గా గుర్తొస్తుంది మీ అందరికీ. అందుకే మీకు కోరేది ఏమంటే మీరు ఎక్స్ట్రా ఆర్డినరీ ప్రతిభ చూపించండి. మీరు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే ప్రతిభ చూపించండి. మీకు గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది. మొన్నే మనం చూసాం ఇక్కడ కియాకింగ్ స్పోర్ట్స్ కూడా పెట్టాం నంద్యాలలో. మనం నంద్యాలకి మేము గవర్నమెంట్కి కోరి నంద్యాలకి ఇక్కడ మీరు ఇక్కడ ఆడుతున్నారు ఇప్పుడు కొత్త ఇది, కానీ ఈ ఫెసిలిటీస్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. మనం యాక్చువల్గా ఒక స్టేడియం కట్టేసి అన్ని స్పోర్ట్స్ నంద్యాలని ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలి. కబడ్డీ యాక్చువల్గా ఇప్పుడు చూసాం ఇంటర్నేషనల్ కబడ్డీ, మనం ఆ మ్యాట్ల మీద అన్ని ఫెసిలిటీస్తో ఆడతాం. మీరు ఇక్కడ ఆడితే మీకు ఏమొస్తుంది? మీరు డెఫినెట్గా మేము నెక్స్ట్ టైం మంచి ప్రోగ్రామ్ పెట్టి మంచి స్టేడియం కండక్ట్ చేసి మంచి మ్యాట్లు పెట్టి మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎండల్లో ఆడితే ఏమొస్తుంది మీకు? ఏమో, కానీ నెక్స్ట్ టైంగా డెఫినెట్గా ఈ ఆర్గనైజర్స్ కూడా కోరేది ఏమంటే ఈ నెక్స్ట్ టైం మనం స్పాన్సర్స్ని చేసి మంచి ప్లేస్లో మంచిగా మీకు ఎంకరేజ్మెంట్ ఉండేటట్లు మేము మంచి ప్లేస్లో ఆర్గనైజ్ చేస్తామని మీ అందరు కోరుతున్నారు. ప్లస్ నంద్యాలకు కూడా మనం ఒక స్పోర్ట్స్ హబ్గా చేయాలని, కియాకింగ్ లాంటి కబడ్డీయో ఇంకా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి, దాని అందరినీ మనం ముందు తెచ్చి డెఫినెట్గా ఈ కర్నూలు డిస్ట్రిక్ట్లో నంద్యాలని హబ్ చేసి మేము డెఫినెట్గా నంద్యాలని ఈ ఆంధ్రప్రదేశ్ని ఇక్కడి నుంచి క్రీడాకారులు పోయేటట్టు మేము చేస్తామని, మీరందరూ దీంట్లో బాగా పాటుపడి బాగా కష్టపడి మీరు డెఫినెట్గా ముందొస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన నంద్యాల ఉమ్మడి జిల్లా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఈ సీనియర్స్ సెలెక్షన్స్ నుంచి జిల్లా నుంచి నేషనల్కు ఇంటర్నేషనల్కు మన ఉమ్మడి జిల్లా నుంచి ఎంపిక కావాలని, బాగా ఆడి మన ఊరికి మన జిల్లాకు మంచి పేరు తేవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ, కబడ్డీ అనేది ఇప్పటి నుంచి జరిగే ఆట కాదు, ఇది చాలా ప్రాచీనమైన ఆట. మన ఇండియాలో పుట్టినటువంటి ఈ కబడ్డీని ఇప్పుడు చాలా దేశాల్లో చాలా ప్రధానంగా ఆడుతూ ఉన్నారు. ప్రో కబడ్డీ లీగ్ అనేది మన ఇండియా నుంచి ఈ ఆట పోయి పూర్తిగా ఇండియా మొత్తం ఆడడం అనేది మన ఇండియాకు చాలా గర్వకారణం. అదేవిధంగా మన నంద్యాల జిల్లాకు కూడా మంచి పేరు తేవాలని ఇక్కడికి వచ్చిన బాయ్స్ అండ్ గర్ల్స్కి తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.